అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. కర్ణాటక, మహారాష్ట్రలో ఓట్ల చోరీ గతంలో ఎలా జరిగిందో వివరాలు బయటపెట్టిన రాహుల్ గాంధీ ఇవాళ మరో బాంబు పేల్చారు. గతంలోనే తాను హైడ్రోజన్ బాంబు పేలుస్తానని ప్రకటించిన రాహుల్ ఇవాళ అన్నట్లుగానే మరో ఓట్ల చోరీని బయటపెట్టారు. అది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలోనే. రాష్ట్రంలోని అలెంద అసెంబ్లీ నియోజకవర్గంలో ఫేక్ లాగిన్లను వాడి ఓట్లను తొలగించారని రాహుల్ గాంధీ బయటపెట్టారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న వారిని కేంద్ర ఎన్నికల సంఘం కాపాడుతుందంటూ ఆరోపించారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఉద్దేశపూర్వకంగా లక్షల ఓట్లను తొలగించిందని విమర్శలు గుప్పించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓటు చోరీ జరిగిందని ఆరోపించారు. కేవలం ఆరోపణలు కాదని పక్కా ఆధారాలతో చెబుతున్నానని వెల్లడించారు. సాఫ్ట్వేర్ నకిలీ దరఖాస్తులతో ఓట్ల చోరీ జరిగిందన్నారు రాహుల్ గాంధీ. ఇందుకోసం ఇతర రాష్ట్రాల ఫోన్ నెంబర్లను వినియోగించారని అన్నారు. ఇంతకీ ఆ ఫోన్ నెంబర్లు ఎవరివి, వాటిని ఎవరు అప్డేట్ చేస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై తాము కర్ణాటక ఈసీని ప్రశ్నించగా ఎలాంటి సమాధానం ఇవ్వలేదన్నారు రాహుల్. ఇక సూర్యకాంత్ అనే వ్యక్తి గుర్తింపును దుర్వినియోగం చేసి 14 నిమిషాల్లో 12 నకిలీ ఓట్ల తొలగింపు ఫారంలు దాఖలు చేశారని ఆరోపించారు. కర్ణాటక సిఐడి ఓట్ల తొలగింపు వివరాలు కోరినా ఈసీ స్పందించలేదన్నారు. మహారాష్ట్రలోని రాజూరా అసెంబ్లీ నియోజకవర్గంలో 6,851 ఫేక్ ఓట్లు కలిపారని ఆయన వివరించారు. ఇక ఢిల్లీలోని ఇందిరా భవన్ ఆడిటోరియంలో రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో కీలక విషయాలు బయటపెట్టారు. సెంట్రలైజ్ వ్యవస్థ ద్వారా ఓట్లు డిలీట్ చేస్తున్నారని, ఓట్లు తొలగించేందుకు కొందరు వ్యవస్థను హైజాక్ చేస్తున్నారని, ఓట్ల తొలగింపు ఐడీలు, ఓటీపీలు వివరాలు ఇవ్వాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అయితే ఒకప్పుడు కర్ణాటకలో ఈసీలో ఉన్న ఆయన ప్రస్తుతం ఢిల్లీలో సిఈసీలో ఉన్నారన్నారు. కాంగ్రెస్ బూత్లను కేవలం టార్గెట్ చేశారని రుసరుసలాడారు. ఈ అంశంపై కోర్టుకు వెళతారా అని మీడియా ప్రశ్నించగా, ప్రజలకు సత్యాన్ని చూపించడమే తన పని అని, అదే చేస్తున్నానని స్పష్టంగా చెప్పారు రాహుల్ గాంధీ. आपने कहा सर कि आपके पास पुख्ता सबूत है, ब्लैक एंड व्हाइट सबूत है, तो क्या अगर ईसीआई अभी जवाब नहीं देती है तो कोर्ट का रुख करेंगे, ये ऑप्शन है आपके पास, जाएंगे? देखिए, मैंने कहा कि मेरा काम एज ऑपोजिशन लीडर नॉर्मल सिचुएशन में मेरा काम ऑपोजिशन का रोल है, सरकार पे प्रेशर डालने का रोल है. मेरा काम हिंदुस्तान के लोकतंत्र को बचाने का नहीं है. मैं वो काम कर रहा हूं, इस स्टेज पे मैं वो काम कर रहा हूं. ఉద్దేశపూర్వకంగా లక్షలాది ఓటర్లను తొలగించారని, నకిలీ ఓట్లను లింక్ చేసినవన్నీ ఫేక్ ఫోన్ నెంబర్లని, ఆయా నెంబర్లకు కాల్ చేస్తే పని చేయలేదన్నారు. కాంగ్రెస్కు బలం ఉన్న చోట్ల ఓట్లు తొలగించారని, తాను చెబుతున్నవన్నీ ఆరోపణలు కాదన్నారు. ముమ్మాటికి వాస్తవాలని, చాలా చోట్ల మైనారిటీలు, ఆదివాసుల ఓట్లు తొలగించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇక దేశంలో చట్టపరమైన సంస్థలు చాలా ఉన్నాయని, ఈ విషయాన్ని వారంతా పరిశీలించాలని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను రక్షించడం తమ పని కాదని, ఆ సంస్థల పని అని చెప్పారు. కర్ణాటక, మహారాష్ట్ర, హర్యానా, యూపీ వంటి రాష్ట్రాల్లో ఓట్లు తొలగిస్తుందన్నారు. ఓటు చోరీకి ఇదొక ఉదాహరణ అని చెప్పారు. వీటిపై వారంలోపు సిఈసి వివరాలు ఇవ్వాలన్నారు. కర్ణాటకలోని అలంద నియోజకవర్గంలో 2023లో జరిగిన ఎన్నికలను ప్రధాన ఉదాహరణగా చూపిస్తూ రాహుల్ గాంధీ దేశంలో క్రమబద్ధమైన ఓట్ల చోరీ ఎలా జరుగుతుందో ఇవాళ మరోసారి ఆధారాలతో సహా బయటపెట్టారు. సాఫ్ట్వేర్ తారుమారు, నకిలీ దరఖాస్తుల ద్వారా ఓటర్ల జాబితా నుండి పేపర్లను తొలగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇందులో మైనార్టీలను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ECI requesting all details of these numbers and these transactions almost immediately in March. In August, EC gives a reply, doesn't fulfill any of the demands, and doesn't give us the information. Doesn't give the CID of Karnataka the information that will lead them to their destination. January 24, Karnataka CID writes to ECI again and says, please send us full information. No answer. అలంద్ కర్ణాటకలోని ఒక నియోజకవర్గం. ఇక్కడ ఎవరో 6,018 ఓట్లను తొలగించడానికి ప్రయత్నించారని రాహుల్ గాంధీ ఆరోపించారు. 2023 ఎన్నికల్లో అలంద్లో తొలగించబడిన మొత్తం ఓట్ల సంఖ్య తమకు తెలియదని, అవి 6,018 కంటే చాలా ఎక్కువని తెలిపారు. కానీ ఎవరో ఆ 6,018 ఓట్లను తొలగిస్తూ పట్టుబట్టారన్నారు.
అలాగే అది యాదృచ్ఛికంగా దొరికిందని తెలిపారు. అయితే ఓ మహిళ తమ మామ పేరు జాబితాలో కనిపించకుండా పోయినప్పుడు బూత్ స్థాయి అధికారి ఒకరు పొరపాటున ఆ ఓటు తొలగింపు చూసిన తర్వాత ట్యాంపరింగ్ ఎలా బయటపడిందో రాహుల్ గాంధీ వివరించారు. ఆమె మామ ఓటును ఎవరు తొలగించారో ఆమె తనిఖీ చేసిందని, అది పొరుగువారి ఓటు అని ఆమె తెలుసుకుందని వెల్లడించారు. ఆమె తన పొరుగువారిని అడిగిందని, కానీ తను ఏ ఓటును తొలగించలేదని వారు చెప్పారన్నారు. ఓటును తొలగించిన వ్యక్తికి లేదా తొలగించబడిన వ్యక్తికి ఇది తెలియదన్నారు. వేరే ఏదో శక్తి ఈ ప్రక్రియను హైజాక్ చేసి ఓటు తొలగించిందన్నారు. ఈ ఓట్ల తొలగింపులు మానవ తప్పిదాలు కాదని, వివిధ రాష్ట్రాల నుండి సాఫ్ట్వేర్ మొబైల్ నెంబర్లను పెద్ద ఎత్తున పనిచేసేలా దోపిడీ చేసే కేంద్రీకృత ఆటోమేటెడ్ పథకమని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఒక సాఫ్ట్వేర్ బూత్లోని మొదటి పేరును ఎంచుకొని ఓట్లను తొలగించడానికి దాన్ని ఉపయోగిస్తుందన్నారు. బూత్లోని మొదటి ఓటరు దరఖాస్తుదారుడేనని నిర్ధారించుకోవడానికి ఎవరో ఒక ఆటోమేటెడ్ ప్రోగ్రామ్ను అమలు చేశారని ఆరోపించారు. అదే వ్యక్తి రాష్ట్రం వెలుపల నుండి సెల్ ఫోన్లను తీసుకొని దరఖాస్తును దాఖలు చేయడానికి వాటిని ఉపయోగించాడన్నారు. ఇది సిబ్బంది స్థాయిలో జరగలేదన్నారు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.